వెల్కమ్ టు సాక్షి టీవీ. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను సరిహద్దులు దాటి విదేశాల్లోనూ సజీవంగా నిలుస్తున్నాయని అమెరికాలోని ఎన్ఆర్ఐలు మరోసారి చాటి చెప్పారు. ఉత్తర కరోలినాలోని షార్లెట్ నగరంలో ప్రవాసాంధ్రులు వైఎస్ఆర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ చిత్రపటానికి నివాళులర్పించి ప్రజా సంక్షేమానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. కేక్ కట్ చేసి ఆయన పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలపై చర్చిస్తూ ఘనంగా జయంతి వేడుకలను జరిపారు. అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం షార్లెట్ నగరంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. తెలంగాణ అమెరికా తెలుగు సంఘం మెగా కన్వెన్షన్లో భాగంగా పొలిటికల్ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన జయంతోత్సవాలకు స్థానిక తెలుగు ఎన్ఆర్ఐలు పెద్ద సంఖ్యలో హాజరై వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం 2 నిమిషాల పాటు మౌనం పాటించి ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. జోహార్ వైఎస్ఆర్, జై జగన్ అంటూ నినాదాలు చేశారు. జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. నాది ఒక్క కామెంట్ ఉందండి. ఇండియా చరిత్రలో మొట్టమొదటిసారి 1500 కిలోమీటర్ల పాదయాత్ర నిరంతరంగా చేసిన ఒకే ఒక్క లెజెండరీ లీడర్ వైఎస్ఆర్. ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని పెట్టి నిరుపేదకు కూడా కార్పొరేట్ హాస్పిటల్ ఇచ్చిన మహానేత వైఎస్ఆర్. ఇండియాలో ఎవరు చేయలేదండి, అటువంటి ఆలోచన కూడా చేయలేదు అటువంటి లీడర్. మళ్ళా అగైన్ ఫీజు రీఎంబర్స్మెంట్ ఇండియాలో కూడా మనకు తెలిసి ఫీజు రీఎంబర్స్మెంట్ నిరుపేదలు కాదు, ఎవరైనా సరే ఏ కాలేజీలో చదవచ్చనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది కూడా వైఎస్ఆర్. వన్ మోర్ థింగ్, వ్యవసాయ రుణమాఫీలు చేసింది కూడా వైఎస్ఆర్. రైతులకు ఉచిత విద్యుత్తు తను అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం చేసిన లీడర్ కూడా వైఎస్ఆర్. అధికారంలో ఉంటే ఎలా ఉండాలి, ప్రతిపక్షంలో ఉంటే ఎలా ఉండాలి, అన్నిటికీ ఒకటే ఒక ఎగ్జాంపుల్, బెస్ట్ టెంప్లెట్ ఇన్ హోల్ వరల్డ్ వైఎస్ఆర్. వైఎస్ఆర్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన నాయకుడు. వైఎస్ఆర్ lives forever. Long live వైఎస్ఆర్. Long live వైఎస్ఆర్. Long live వైఎస్ఆర్. Long live వైఎస్ఆర్. జోహార్ వైఎస్ఆర్. జోహార్ వైఎస్ఆర్. జోహార్ వైఎస్ఆర్. జోహార్ వైఎస్ఆర్. జోహార్ వైఎస్ఆర్. జోహార్ వైఎస్ఆర్. జై జగన్. 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 ఈ సందర్భంగా పలువురు వక్తలు వైఎస్ఆర్ జీవిత విశేషాలు, ప్రజా సంక్షేమం కోసం ఆయన చేపట్టిన కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు. రైతులు, పేదలు, విద్యార్థులు, మహిళల సంక్షేమానికి ఆయన తీసుకువచ్చిన పథకాలు చిరస్మరణీయమని కొనియాడారు. ప్రజల కోసం జీవించిన మహానేతగా వైఎస్ఆర్ను అభివర్ణించారు. మీరు ఎంతమంది యాంటీ రిజర్వేషన్ స్ట్రైక్ అప్పుడు ఇండియాలో ఉన్నారు చదువుకుంటూ? చాలా మందికి యాంటీ రిజర్వేషన్ స్ట్రైక్ తెలిసి ఉంటుంది. సో నేను నార్త్ ఇంజనీరింగ్ కాలేజ్లో చదివేటప్పుడు బూట్స్ తుడిచామన్నమాట ఈ యాంటీ రిజర్వేషన్. అప్పుడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు అక్కడికి వచ్చారు. మీరు చేస్తున్న ఈ రిజర్వేషన్ స్ట్రైక్ మీకు ఏం ఇబ్బంది వచ్చినా నా దగ్గరికి వచ్చి కలవండి అని చెప్పి ఒక 5,000 రూపీస్ అప్పుడు చేస్తుంటే జేబులో పెట్టారు. సో అది ఆయన దాతృత్వం. సో పిల్లలన్నా, కాలేజ్ స్టూడెంట్స్ అన్నా చాలా అభినవ సంబంధం. తర్వాత నేను వైఎస్ఆర్ అంటేనే ఈజ్ ఎ గ్రేట్ ఇన్స్పిరేషన్, ఒక నమ్మకం, ఒక నాయకుడు. నాయకుడు అంటే తన కోసం కాదు. ఇప్పుడు నేను ఐరాన్ ఫర్ ఇక్కడ కౌంటీ సూపర్వైజర్గా, తర్వాత స్టేట్ సెనేటర్గా రన్ చేశాను. ఈజ్ ద ఇన్స్పిరేషన్ బిహైండ్ మీ. సో అలాంటి వాళ్ళు ఎంతో మంది నాయకుల్ని సేవ చేయాలంటే ఇట్స్ నాట్ ఈజీ. మన ఫ్యామిలీని పక్కన పెట్టి వేరే వాళ్ళ కోసం చేయాలి. అది గంట అవ్వచ్చు, 10 గంటలు అవ్వచ్చు, 20 గంటలు అవ్వచ్చు. సో తెర వెనక, తెర ముందు అందరిలో మదిలో ఉండే నాయకుడు మనవాడు. మనతో లేకపోయినా
ఇన్నేళ్ళైనా మనం గుర్తుపెట్టుకున్న నాయకుడు. ఎన్నాళ్ళు మనం బతికన్నది కాదు, మనం వాట్ కైండ్ ఆఫ్ లెగసీ వీఆర్ గోయింగ్ టు లీవ్. సో దట్స్ ద కైండ్ ఆఫ్ లీడర్. ఈజ్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్ ఫర్ younger generations. So be like that, take the inspiration, we can do much more. Money is one thing, but the network and the trust he left for us is unlimited. Thank you very much. నా మొత్తం ఫ్యామిలీ, నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, నా ఆంధ్రప్రదేశ్ ఎవ్రీబడి గాట్ దట్ బెనిఫిటెడ్. నేను ఈ దీని మీద ఒకసారి ఉపన్యాసం ఇచ్చాను. ఒకసారి ఇప్పుడు ఆటాలో ఇప్పుడు ఒకసారి ప్రేమ అనేది 2 అక్షరాలు అంటారు కదా, నేను 3 అక్షరాల ప్రేమ అని చెప్పాను. ఐ థింక్ దట్స్ వైఎస్ఆర్. అతనిలో ఉండే చిరునవ్వు కానీ ఆ రాజస్వం, ఈ నవ్వు చూడండి, ఐ థింక్ ఇట్ హెస్ బికమ్ ఎ సింబాలిక్. మీరు ఎక్కడ పోయినా నడక, నవ్వు, రావయ్య అని భుజం మీద చేయి వేసే ఆ యాటిట్యూడు, అది ఐ థింక్ దిస్ ఈస్ జనరేషన్స్ టు గో. దట్ ఈస్ వాట్ వైఎస్ఆర్. So thank you very much. I think I learned a lot of stuff from my Anna, Gona, like Singireddy Akkagaru, chala baga matladaru. I think I'm impressed. And also the other angle of science, I never heard Cheese Ridden was talking about R&D and is really wonderful. జయంతి వేడుకల్లో భాగంగా కేక్ను కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. వైఎస్ఆర్ ఆశయాలను భావితరాలకు చేరవేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎన్ఆర్ఐలు పేర్కొన్నారు. విదేశాల్లో ఉన్న తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, ప్రజా సంక్షేమం పట్ల తమకున్న అనుబంధం ఎప్పటికీ తగ్గదని చెప్పారు. My personal thanks and special thanks to our TTA, great TTA, and because they had in mind, and so we were the one who were, either political leaders వాళ్ళని పిలవాలా అనుకుంటున్న సందర్భంలో సందిగ్ధంలో ఉంది. చేయాలని అనుకున్న టైంలో మన అంటే ఇప్పుడు శ్రీరామచంద్రుడికి హనుమంతుడు ఒక్కడే ఉంటారేమో కానీ, బట్ మన వైఎస్ఆర్ గారికి మనం అందరం కూడా హనుమంతుడితో సమానము. సో వాటిలో ముఖ్యంగా సుబ్బారెడ్డి, మేక, సబసాని, రాధాకృష్ణ కాల్వాయి, మోహన్, కిషోర్, Ram, so many people, they are working so hard and just need one simple moral support, right? మనకి సత్యసాయి బాబు గారు చెప్తారు కదా, మనీ కమ్స్ అండ్ గోస్, మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్ అని. సో దానికి మనకు చిరునామా అంటే మన వైఎస్ఆర్ గారే. నా పేరు తిరుమల రెడ్డి అండి. పులివెందుల నాది నేటివ్, జగనన్న నా కన్నగా చిన్న. సో మా తల్లిదండ్రులకి సో జగనన్న రాజశేఖర రెడ్డి గారితో, రాజారెడ్డి గారితో ఒక మంచి సంబంధం ఉంటుంది. సో మేమంటే సహజంగా చెప్తారు, అంటే రాజశేఖర రెడ్డి గారి చుట్టూ ఉన్న వాళ్ళు బాగా సంపాదించుకున్నారు అని నమ్మిన వాళ్ళు, అంటే ఎలాంటి లబ్ధి పొందని వాళ్ళల్లో మేము అంటే మా నాన్న ఒకరు అనమాట. ఏంటంటే ఆయన మనం ఏంట్రా ఒకరి దగ్గరికి వెళ్ళి అడిగేది, మనం ఎప్పుడు ఇచ్చే చేతిలో ఉండాలని చెప్పేటట్టు చెప్పారన్నమాట. సో అది అంటే తల్లిదండ్రులు పెంపకం అది ఇచ్చారు మనకు, అంటే జన్మనిచ్చారు, పెంచడం జరిగింది. కానీ రాజారెడ్డి గారు, నేను ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత, అరే తిరుమల, మా నాన్న పేరు కూడా తిరుమలరెడ్డి అనమాట, అరే తిరుమలరెడ్డి ఏం అడగరా మనల్ని అని చెప్పేసి నన్ను తీసుకెళ్ళి రాజశేఖర రెడ్డి గారు ఇంకా బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లో 1994లో అక్కడ పెట్టారనమాట. తీసుకెళ్తే అక్కడ చూశాను అనమాట, అందరు ఎంతోమంది ఉద్యోగాల కోసం వస్తారు. సో అందరికీ కాల్ చేయడము అట్లా చేశాడనమాట. అంటే నేను అంటే ఎవరైనా వచ్చి ఏదైనా అడిగితే కాదు లేదు అనకుండా చేయాలి, చేస్తున్నాను ఇప్పటికి కూడా, భగవంతుడి దయ వల్ల, దేవుడి దయ, తల్లిదండ్రుల ఆశీర్వాదం వల్ల. దానికి స్ఫూర్తి, ఇన్స్పిరేషన్ మాత్రం మన వైఎస్ఆర్ గారే. సో ఇందాక చెప్పినట్టు తల్లిదండ్రులు సంబంధించారు, పెంపకం అంతా బాగుంది, కానీ జీవితంలో ఒక మనిషి అంటూ ఉంటుంది, ఒక మార్పుకు, ఆ మార్పుకి నాకు ఆయన స్ఫూర్తిదాయకము, ఎంతో మందికి, నాకే కాదు. సో అదొక్కటి నేను ఇప్పుడు గుర్తుపెట్టుకుంటాను అనమాట. సో నేను అంటే వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత నేను ఇండియాకి వెళ్ళినప్పుడు రూపాయల మెడిటేషన్ చేసేటప్పుడు ఏంటి వాట్ ఈస్ మై డైరెక్షన్ ఏంటంటే, జస్ట్ నా మనసుకు తట్టింది, ఓకే, బీ విత్ జగన్. వైఎస్ఆర్ గారు వల్ల వారి మీదున్న అభిమానంతో చిన్నప్పటి నుంచి వారిని అంత ఫియర్స్ లీడర్గా చూస్తూ పెరగడంలో కాంగ్రెస్ పార్టీతో కొంత అనుబంధము, ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన టైంలో, దానికంటే ముందు 2003-04 ఎలక్షన్స్ టైంలో, మళ్ళీ తర్వాత సబ్సిక్వెంట్గా 2008-09 టైంలో కొంత పార్టిసిపేషను. తర్వాత జరిగిన పరిస్థితుల్లో జగన్ గారు ఎట్లా అయితే
కొత్త పార్టీ స్టార్ట్ చేయడము, ఆ పార్టీ ఇన్సెప్షన్ నుంచి బిగినింగ్ నుంచి వారితో నడిచి వారి పార్టీలో ఉండి పార్టీ తరఫున చేయగలిగినంత చేస్తూ మొన్న వారిచ్చిన పదవి అనుభవించి 2019-24 మధ్యలో ఏపీఎన్ఆర్టీ సొసైటీ చైర్మన్గా ఉండి ఎన్ఆర్ఐస్కి సర్వీసెస్ వీలైనంత గాడికి అందించి, ఎస్పెషల్లీ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో వాడికి ఎక్కువ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, అవన్నీ ఫుల్ఫిల్ చేయడము, అట్లా సర్వీస్ చేస్తూ అదంతా అయ్యింది. సో అదొక ఎత్తు. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకోవడానికి ఇది పెట్టింది. ప్లస్ వైఎస్ఆర్సీపీ అన్నందుకు గాను పార్టీ తరఫున పార్టీ గురించి కూడా ఒక 2 మాటలు మాట్లాడదాం అన్నది. మన దురదృష్టవశాత్తు డెఫినెట్గా గెలుస్తాం అనుకున్న 2 సంవత్సరాల క్రితం జరిగినట్టు 24 ఎలక్షన్లో మనం ఓడిపోవడం అనేది ఆ రోజుకి ఈ రోజుకి నేను బిలీవ్ చేసేది ఏంటంటే డెఫినెట్గా ఎలక్షన్ ఫ్రాడ్ అనేది జరిగింది. మీరు అందరూ ఎడ్యుకేటెడ్, నేను ఎడ్యుకేటెడ్ ఇట్లా మాట్లాడడం ఏంటి, ఇది నిజం కాదనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ సబ్సిక్వెంట్ మల్టిపుల్ స్టేట్ ఎలక్షన్స్లో మనం చూస్తూ వచ్చాం, రీసెంట్ వెస్ట్ బెంగాల్తో సహా. నా బాధ ఏంటంటే ఇక్కడ మనందరూ చదువుకున్న వాళ్ళ మధ్యలో చెప్తున్నది, మన దేశము నిజంగా అనకూడదు కానీ సెంట్రల్ గవర్నమెంట్ గత 12 సంవత్సరాలుగా నడుస్తున్న ప్రభుత్వం ద్వారా స్లోగా మార్పు జరుగుతూ వచ్చిన దాంట్లో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ స్లోగా ఒక వ్యవస్థని ఇంకొక మార్గంలోకి తీసుకెళ్తున్న పరిస్థితిలాగా ఉంది. మనము 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేయడంలో, ప్రజల కోసం అన్నట్టుగా ఉండడంలో కొంత సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్తో అవతల పార్టీ తెచ్చుకోవడము, ఇప్పుడు ఎంత అస్తవ్యస్తంగా ప్రజాస్వామ్యంగా జరుగుతుంది, ఎంత అరాచకంగా ప్రభుత్వం జరుగుతుందంతా గత 2 సంవత్సరాలుగా ప్రజలంతా ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నారు. ముఖ్యంగా మనది స్టేట్ డివైడ్ అయిపోయినందుకు మనకి ఉన్న యూనిటీ విషయంలో కూడా కొంత డిస్టర్బెన్స్ రావడము, దానివల్ల కొంత ఆంధ్రాలో వీకరు, తెలంగాణలో స్ట్రాంగర్ కాంపోనెంట్తో అదంతా మిస్ అవుతున్నాం. రాజశేఖర రెడ్డి గారి టైంలో ఏదైతే కలిసికట్టుగా రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న బలము అది ఆంధ్రప్రదేశ్ పార్ట్ వరకు వచ్చేటప్పటికి కొంత డిస్టర్బెన్స్ వచ్చింది. దాన్ని చాలా చక్కగా వాళ్ళు వాడుకొని వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసి మంచి గవర్నమెంట్ ఇచ్చుంటే మెచ్చుకుని ఉండేవాళ్ళం. కానీ పరిస్థితి అట్లా లేదు. గత 2 సంవత్సరాల్లో చాలా దుర్మార్గంగా నడుస్తుంది. ఇంకో 3 సంవత్సరాలు తప్పదు. తెలంగాణ ఫోక్ సింగర్, పాటల రచయిత మిట్టపల్లి సురేందర్ వైఎస్ఆర్ పై పాటను పాడారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక బ్రాండ్ అని కొనియాడారు. ఈ చెమట చుక్కలు మీ సాయమడుగుతున్నవి, కూలి చేతులు నిన్ను పిలుస్తున్నవి, కోట్ల గొంతులు నీ సేవ కోరుతున్నవి, తెలుగింటి పల్లెలు. ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి 2006-07 ప్రాంతంలో రాసిన. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అన్న చెప్పిన తర్వాత మ్యాట్రిమోని అవినాష్ రెడ్డి అన్న ఉంటాడు. అవినాష్ రెడ్డి అన్న వాసనను కనెక్ట్ చేసి, శివనను కనెక్ట్ చేసి చెప్పిండు ఇక్కడ పాట పాడాలి. నేను ఎంత ప్రయత్నం చేసినా నాకు ఆ పాట దొరకలేదు. అయినా మీకోసం నేను మళ్ళీ ఆ 4 మాటలనే రిపీట్ చేస్తా. నాకు ఎక్కడ దొరికిన ఆ పాట నేను మళ్ళీ మీకు షేర్ చేస్తాను, మీరు వాడుకోండి. దాని తర్వాత 2018-2014లోనో జగన్ అన్నకు పాటలు రాసి పంపించింది. అన్న ప్రచారానికి వాడుకున్న పాటలన్నీ మేము రాసినాయి. దాంట్లో ఒక యాడ్ కూడా చేసి ఇచ్చిన అన్నకి. మేము ఇదంతా ఎందుకు అంటే వైఎస్ఆర్ గారి మీద ఉన్న ప్రేమతో చేసిన తప్ప రాజకీయ వైరుధ్యాలతో చేయలేదు మేమని. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన లాంటి రాజకీయ నాయకుడు. రాజకీయంలో చక్రవర్తులు కొందరే పుడతారు. అప్పుడెప్పుడో అశోక చక్రవర్తి, ఆ తర్వాత మన తెలుగు ప్రాంతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక చక్రవర్తి. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ప్రజలు అధికారం ఇచ్చినంత మాత్రాన ఆ కుర్చీలో కూర్చున్న వాడు ఎవ్వడు ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా అతీతంగా బతికే శక్తి ఉన్నవాడు కాదు. అట్లా బతకాలి అనుకుంటే ప్రతి వాడు ఎన్నికైన తర్వాత జీవితాంతం ఒక్కడే ఉండాలి, గల్ఫ్లో ఉన్నట్టుగా వంశపారంపర్యంగా రావాలి. కానీ కొందరే ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజల నాయకులుగా బతికే లిస్టులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉంటారు. నాయకుడు అంటే గద్దెనెక్కిన తర్వాత గుండెల్లో పెట్టుకున్న ప్రజలను మర్చిపోవడం కాదు, మనల్ని గుండెల్లో పెట్టుకొని కుర్చీలో కూర్చునే ప్రభుత్వాన్ని నమ్మి పరిపాలన ఇచ్చిన ప్రజల
మనసులో స్థానాన్ని సుస్థిరంగా సంపాదించుకున్నవాడు నిజమైన చక్రవర్తి. రాజులందరూ తిరిగారు, చక్రవర్తులందరూ గారు. నేను తెలంగాణ ప్రాంతం అని నేను చెప్తున్నాను. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే చక్రవర్తి, ఇంకా ఎవరు కాదు. అప్పుడు ఇది ఒక మా తులసినాన్ని ఇంటనే కాదు, తెలంగాణలో కూడా చాలా మంది వైఎస్ఆర్ గారికి భక్తులు ఉన్నారు, ప్రేమికులు ఉన్నారు. ఇప్పటికి కూడా ఆయన దలుచుకొని కన్నీళ్లు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పటికి కూడా ఆయన బతికుంటే బాగుండు అనుకునే వాళ్ళు వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ఉన్నారు. అట్లాంటి మహానాయకుడి కోసం మాట్లాడే అవకాశాన్ని ఈ అగ్రరాజ్యంలో నాకు కల్పించినందుకు మీ అందరికీ పేరు కృతజ్ఞతలు తెలియజేస్తూ, సీమాంధ్ర ప్రజలకు కోటి దండాలు, జననేత జగనన్న మరీ దండాలు అంటూ పాడిన పాటతో ప్రవాసాంధ్రులను ఉర్రూతలూగించింది. చప్పట్లతో సభా ప్రాంగణం మారుమోగింది. సీమాంధ్ర ప్రజలకు కోటి దండాలు, జననేత జగనన్న పరిపరి దండాలు. సీమాంధ్ర ప్రజలకు కోటి దండాలు, జననేత జగనన్న పరిపరి దండాలు. ప్రజాసేవే లక్ష్యమంటూ జగనన్న కదిలిండు, ప్రజాసేవే లక్ష్యమంటూ జగనన్న కదిలిండు. ప్రాణ గుర్తు కోటేసి అన్నను గెలిపిద్దాము, జై అన్న జయ హో జగనన్న. కోటి దండాలు, జననేత జగనన్న పరిపరి దండాలు. సీమాంధ్ర ప్రజలకు కోటి దండాలు, జననేత జగనన్న పరిపరి దండాలు. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి, మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ మరొకసారి ఆ వీరుడు ధీరుడు అయిన ఇంతమంది ఎక్కడో ప్రపంచ దేశాల్లో వదిలిపెట్టి ఇక్కడ బతుకుతున్న మీ అందరి గుండెల్లో గుడి కట్టుకున్న ఆ దేవుడు కాబట్టి ఎవ్వరు ఎప్పటికీ ఆయన ఆనవాళ్ళని చెరపలేరు. అవి ఎప్పుడు నింగినీలా ఈ పంచభూతాలు ఉన్నన్ని రోజులు ఉంటాయి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. పడమర కొండల్లో వాలిన సూర్యుడా అంటూ మరో సింగర్ పాడిన పాటతో మరోసారి వైఎస్ఆర్ను గుర్తు చేసుకున్నారు. పడమర కొండల్లో వాలిన సూర్యుడా, పగిలిన కోటలనే వదిలిన మారేడా, తడిసిన కన్నుల్లా మళ్ళీ ఉదయించి కలలో దేవుడిలా కాపై ఉంటావా. నీ అడుగులకే మడుగులు వత్తే వాళ్ళం, నువ్వంటే ప్రాణం ఇచ్చే వాళ్ళం మేమయ్యా. దండాలయ్యా దండాలయ్యా, మాతో నేను ఉండాలయ్యా. దండాలయ్యా దండాలయ్యా, మాతో నేను ఉండాలయ్యా. పడమర కొండల్లో వాలిన సూర్యుడా, పగిలిన కోటలనే వదిలిన మారేడా, తమనేలే రాజును మోసే భాగ్యం కలిగిందనుకుంటూ ఈ బండల గుండెలు పొంగి పండగ అయిపోదా. తను చిందించే చెమటను తడిసే పుణ్యము దొరికిందనుకుంటూ పులకించిన ఈ నేలంతా పచ్చగా అయిపోదా. నీ మాటే మా మాటయ్యా, నీ చూపే శాసనమయ్యా. మా రాజు నువ్వే, తండ్రి నువ్వే, కొడుకు నువ్వే, మా ఆయువు కూడా నీదయ్యా. దండాలయ్యా దండాలయ్యా, మాతో నేను ఉండాలయ్యా. దండాలయ్యా దండాలయ్యా, మా రాజైను ఉండాలయ్యా. పడమర కొండల్లో వాలిన సూర్యుడా, పగిలిన కోటలనే వదిలిన మారేడా. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. టీటీఏ మెగా కన్వెన్షన్లో జరిగిన వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో ప్రముఖ ఇన్వెంటర్, సైంటిస్ట్, నోబెల్ అవార్డు నామినీ డాక్టర్ ఎంఎస్ రెడ్డి పాల్గొన్నారు. వైఎస్ఆర్ కుటుంబంతో వారికున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అమెరికాలో తన జర్నీ గురించి పంచుకున్నారు. కడప in Rayalaseema, the Kadapa especially, they were having these banana crops. Okay, this banana, it only once you get the banana crop and the plant is useless. Okay, that's why
YSR want me to get involved into that. He wants me to convert that waste, the banana, all of the plant, he wants me to convert that into yeast protein. Okay, very, very good thinker. He's not only a politician, he's a good at a researcher really. So he wanted me to take that banana waste and then convert that into a nutrient to make protein out of that, 50% protein with yeast, so that they can feed the protein for the sheep and goat. Sheep and goat is big in Kadapa. So consequently, he got together with me and then he convinced me that I should run the IG Cover. 15,000 crores project. That's a big one. We started that. The building was built and everything. And he always asked me, he used to call me MS, I want you to develop not only that, he wants me to get the patent on it and then sell the patent to outside India. Okay, except Andhra Pradesh is free. Any others, he wanted to collect money, get the revenue for Andhra Pradesh. Novel thinking. He's a brilliant man, to be honest with you. So then I was involved with him. Then unfortunately, week before he passed away, he called me to come to India. Okay, we wanted to finalize some projects somehow. And then he passed away. That is too bad. That's what happened. That is my my contact with him on that basis. And then I always admired him. Not only that, I told Dr. Prabhakar, said he wants me to run the Andhra Pradesh Agriculture University, all the veterinary divisions he wanted to put under me. Okay, at that time. And then I didn't realize I was that popular. Everybody was trying to be nice to me. Okay, even my gurus, my professors. Then, he was so particular about that. He wanted to develop research. If you look at that, Prabhakar, in college, we were only doing poetry and all that those days, but we never did research. Okay, so what he wanted me to introduce R&D in the wet med and do research on it. And then even at the agricultural universities, he brought all the deans and everybody to say that he wants me to run the R&D, even though from a distance. I was not going to India or anything, but he wants me to come often and do that thing. So that's a very, very, very novel the idea the man has. Okay, as a politician, I may not know that much with him. His interaction with me was on the science basis. Okay, and when he passed away, we all know that what happened after that. The state went through a lot of problems, and it's a totally different. He was a tiger. He's a fighter. Okay, yeah. But not only he's a tiger, but when once he's convinced on it, if he promises you, he will deliver it to you. So we all miss YSR. I don't want to take too much time right now. Sir, how long? You may talk another hour or something. Thank you very much. షార్లెట్లో జరిగిన దివంగత వైఎస్ఆర్ జయంతి వేడుకలు వైఎస్ఆర్పై ప్రవాస భారతీయులకున్న అభిమానాన్ని మరోసారి ప్రతిబింబించాయి. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ ఆయన సేవలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించిన ఎన్ఆర్ఐలు వైఎస్ఆర్ ప్రజాహిత పాలన ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగానే నిలుస్తుందని పేర్కొన్నారు. షార్లెట్ వైఎస్ఆర్సీపీ ఎన్ఆర్ఐ కమిటీ మరియు స్థానిక తెలుగు శ్రేణులు ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించారు. అమెరికా వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్ అభిమానులను ఒక్క చోటకు చేర్చి మహానేత జ్ఞాపకాలను పంచుకోవడానికి షార్లెట్ పొలిటికల్ ఫోరం ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది.